వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. సూళ్లూరుపేట మండల నాదెండ్లవారి కండ్రిగ గ్రామంలో నెల రోజులుగా తీవ్ర తాగునీటి సమస్యతో గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు. గ్రామంలో నీరు అందుబాటులో లేక మహిళలు, వృద్ధులు కిలోమీటర్ల దూరం వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 4 ఏళ్ల క్రితం గ్రామంలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మించినప్పటికీ ఇప్పటి వరకు పైప్ లైన్లు ఏర్పాటు చేయకపోవడంతో ఒక్కరోజు కూడా ట్యాంక్ ద్వారా నీటి సరఫరా జరగలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ట్యాంకు ప్రజలకు ఉపయోగపడకుండా నిరుపయోగంగా నిలిచిపోయిందని ఆరోపిస్తున్నారు. గత నెల రోజులుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంబంధిత అధికారులు, సచివాలయ సిబ్బంది స్పందించకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పైప్ లైన్ పనులు పూర్తి చేసి ట్యాంకును వినియోగంలోకి తీసుకువచ్చి గ్రామానికి నిరంతర తాగునీటి సరఫరా చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేస్తున్నారు. నా పేరు ప్రేమీల, మా ఊరు నాదలూరు కండిగా. మాకు ట్యాంకీ కట్టి 4 సంవత్సరాలైంది. నీళ్లు దానికి ఏమో వదిలేదులే, మామూలుగా వస్తున్నాయి. అవి కూడా నెల నుంచి రావడంలే, పట్టించుకోవడం. ఈ ఊరిని అడిగినా మేమేం చేసిద్దమ్మా, మీరు పోయి నలుగురు పెట్టుకోండి అంటున్నారు. మా నలుగురు బాలా నీళ్ళు లేకుండా చచ్చిపోతున్నాము. మాకు వచ్చి చిన్నపిల్లకాయలు ఉన్నారు, ఏమన్నా సహాయం చేయాలనుకుంటే గబాని వచ్చి మాకు సహాయం చేయండి. ఇంట్లో బిడ్డ ఉన్నది, నేను వెళ్ళిపోతే ఆపరేషన్ చేసుకున్నాను. నేను పోయి ఎక్కడ నీళ్లు తెచ్చుకోవాలి, ఇంట్లో బాగా ఎంత ఉన్నది. ఇంటి పక్కన వాళ్ళు కూడా మా కరెంటు బిల్లు అయిపోతుంది, ఎవరు వేయట్లే నీళ్లు. ఏడవ తెచ్చుకునేది 3 రోజులు అసలు బిడ్డకు నీళ్ళే పోయి లేకుంటున్నాను. నేను పోయి తెచ్చుకోలేను. ఒకసారి వచ్చి ఊళ్ళో చూడండి నీళ్ళకి ఎంత బాధపడుతున్నారో. అది మేము అంతకు మించి మాట ఊళ్ళో దాకా వచ్చేయండి. నేను ఎన్ని పాస ఆపరేషన్ చేసుకున్నా, ఇంట్లో బాగా ఎంత ఉంది. ఆ బిడ్డకు కూడా నీళ్లు పోసుకోలేకుండా ఇక్కడ పక్కన కూడా ఎవరు వేయట్లే. మా కరెంటు బిల్లు అయిపోతుంది అనేసి ఇంట్లో వచ్చి చూడండి, కావచ్చు ఎవరు చూపిస్తాను. నేను ఇంట్లో బాలెంత, నేను ఎన్ని పరిస్థితులు చేస్తున్నాను, మా పరిస్థితి బాగలేవు. అది ఒక్కసారి చూడండి ఆయన వచ్చి. మా ఊరు మీద నా పేరు ఎంగడికిస్తాయా, నాదలూరు కండికి. ఈ నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. ఆ ట్యాంకీ ఉండదు. ఆ ట్యాంకీ నీళ్లు వదిలేస్తే అందరికి పనికొస్తాయి. నీళ్ళు లేకుండా ఇబ్బంది పడి కయ్యల్లో 2 కిలోమీటర్లు తిరిగి ఆడవాళ్ళతో ముసలు లేక తెస్తారు. ఏమన్నా సార్, ఇది న్యాయమా అన్యాయమా? నీళ్లు లేకుండా చెప్తారు లేకుండా